గుంటూరు జిల్లా మంగళగిరిలో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అయితే దొంగతనానికి గురైన బంగారం నకిలీదని తెలియడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. రాము అనే వ్యక్తి నకిలీ బంగారంతో సినీ పక్కీలో దొంగతనం నాటకం ఆడారని తాడేపల్లి సీఐ చెప్పారు. ఇక ఫిర్యాదుదారుడైన పసుపులేటి వీరాంజనేయులకు రాము 90 లక్షలు నగదు ఇవ్వాల్సి ఉందని, అయితే నగదుకు బదులు రాము బంగారం ఇస్తానని నమ్మించి తన మనుషులతో మార్గ మధ్యలోనే దొంగతనం చేయించారని సీఐ వివరించారు. తమకు ఫిర్యాదు అందిన వెంటనే 20 గంటల్లో ఈ కేసును ఛేదించామన్నారు. ఇక నలుగురిని పట్టుకున్నామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. 23/6/2024 తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బ్యాగ్ లిఫ్టింగ్ కేసుకు సంబంధించి ఇందులో ఫిర్యాది పసుపులేటి వీరాంజనేయులని మంగళగిరి పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఇతను తన సమీప బంధువు అయినటువంటి రాము అనే వ్యక్తికి సుమారు 90 లక్షల రూపాయలు బంగారం వ్యాపారం చేసుకునే నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అతనికి ఇచ్చిన డబ్బులు అవసరం అయ్యి మళ్ళీ ఆ రాముని తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరడంతో అతను ఆ డబ్బుల గురించి ఇబ్బందులు ఉన్నాయి, దానికి బదులుగా 90 లక్షలు ఖరీదు చేసే గోల్డ్, దానికి ఇంట్రెస్ట్ కలిపి ₹1 కోటి ఖరీదు చేసే గోల్డ్ ఇస్తానని చెప్పని తను తెలంగాణ నుంచి ఆ గోల్డ్ తీసుకొని వస్తున్నాను, మీరు విజయవాడ బస్ స్టాండ్కి రండి, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాము అని చెప్పని రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో ఈ వీరాంజనేయులు అనే వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు వీరాంజనేయులు విజయవాడ వెళ్ళి రాము వీళ్ళిద్దరూ 2 వీలర్ మీద విజయవాడ బస్ స్టాండ్ నుంచి బయలుదేరి వారధి మీదుగా వస్తుండగా